హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ దోసకాయ పప్పు తయారు చేసుకోబోతున్నాం. అందరూ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ మనం ఒక దోసకాయ, 2 టమాటో, కొన్ని పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో మొత్తం ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కొత్తిమీర, ఆనియన్, మిర్చి, టమాటో, దోసకాయ ఫ్రెండ్స్. నేను పప్పులో విత్తనాలు వేయను, మా పిల్లలు తినరు. అందుకనేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందరనే పప్పు కొంచెం చింతపండు వేసి నానబెట్టుకున్నానండి. అందులో నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న పీసులు వేసేసుకుందాం అందులో మొత్తం కూడా. కొంచెం జలుబు చేసిందండి, కొంచెం వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం కట్ చేసుకున్న పీసెస్ మొత్తం వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక 2 స్పూన్స్ కారం వేసుకుందాము. 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పప్పు బయటికి రాకుండా ఆయిల్ వేసుకోవాలండి. ఒక స్పూను ఆయిల్ వేసుకొని, ఈరోజు మా పిల్లలకి ఆఫ్టర్నూన్ లంచ్ అండి. ఒక పక్క రైస్, ఒక పక్క పప్పు పెట్టేస్తున్నాను. కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి, లంచ్ పెట్టేయాలి. ఫుల్ డే ఉన్నాయి ఈరోజు స్కూల్స్, అందుకనే ఫ్రెండ్స్. మనకి మొత్తం ఒక 5 విజిల్స్ వస్తే మొత్తం ఉడికిపోయిద్దండి మొత్తం మెత్తగా. అయిపోయిందండి, ఉడికిపోయింది. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని మొత్తం వెనిపేసుకున్నాను పప్పు గుత్తితో. అలా వెనిపేసుకున్నాక పోపు పెట్టుకుంటున్నానండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ తాలింపు గింజలు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఎండుమిర్చి, కొంచెం అంతా కరివేపాకు, మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఈ ఫ్రై అయిపోయిందని మనం పప్పులో వేసేసుకుందాం. ఈ పప్పు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి వేడి పెట్టేసుకోవాలండి. మనకు అది 2 days ఉన్నా మనకు ఖరాబ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి లంచ్ బాక్స్కి గొట్టాలు వేపుతున్నాను. వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టడానికి గొట్టాలు ఫ్రై చేసుకుంటున్నానండి. మీరేం పెడతారు మీ పిల్లలకి పప్పులో? సైడ్ డిష్ టచింగ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వాళ్ళకి ఈరోజు ప్రెజెంట్ గొట్టాలు ఫ్రై చేసి పెడుతున్నాను అండి. మొత్తం ఫ్రై అయిపోయి తీసేసుకున్నాను పక్కకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.